సో మోహన్ బాబు చేసినటువంటి దాడిని జర్నలిస్టులంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. సో నిజంగా చూసుకున్నటువంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళ ఇంట్లో జరిగే పంచాయతీ అయినప్పటికీ కూడా అది పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి అది మీడియాకి అందిన సమాచారం ప్రకారమే అక్కడ వెళ్ళి కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా మీద మోహన్ బాబు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్టులంతా కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఫిలిం ఛాంబర్ దగ్గర. దాదాపుగా వాళ్ళు ఫిలిం ఛాంబర్ ధర్నాని చెదరగొట్టడానికి కూడా ఇక్కడ వాటర్ కూడా పోసారని కొంతమంది వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగానే మరి ఫిలిం ఛాంబర్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ అసలు మోహన్ బాబు గారు చేసినటువంటి దాడిని మీరంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. నిజంగానే వాళ్ళది పర్సనల్ లైఫ్, ఆ పర్సనల్ లైఫ్లోకి వచ్చినందుకే మేము ఈ దాడి చేసామని చెప్పి కొంతమంది మాట్లాడతాం. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ తమ స్వేచ్ఛను కాపాడుకునేటువంటి హక్కు ఎంత ఉందో అలాగే పత్రికా స్వేచ్ఛను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మోహన్ బాబు అనే వ్యక్తి సెలబ్రిటీ, ఆయన సినిమా యాక్టర్, ఆయన ఫ్యామిలీ కూడా అందరూ కూడా సెలబ్రిటీసే. సో న్యూస్ని సేకరించి న్యూస్కి పబ్లిక్లోకి షేర్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం లేదా పంపిణీ చేయడం అనేది జర్నలిస్టుల బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ఒక రిపోర్టర్ వెళ్ళి ఆయన కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కానీ లేదా ఆస్తుల పంపకానికి సంబంధించింది కానీ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన భౌతికంగా దాడులు చేశాడు. ఆయనకి ఇష్టం లేని పనిని తను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ భౌతికంగా దాడులకు దిగటం, భౌతికంగా బెదిరించడం, భయభ్రాంతులు చేయటం ఇవన్నీ కూడా డెమోక్రసీకి, ప్రజాస్వామ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి కాకుండా ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పెట్లో తీసుకోవడం లేదా ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి ఉద్దేశించినవిగా కనపడుతున్నాయి. జర్నలిస్ట్ అనేవాడు 24 hours తన కుటుంబాన్ని వదిలిపెట్టి తన పని మీద, విధుల నిర్వహణ మీద వెళ్తుంటాడు. ఇటువంటి చర్యలు, మోహన్ బాబు చేసిన చర్యలను పూర్తిగా అందరూ ఖండించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక్కడే కాదు, ఏ సెలబ్రిటీ కూడా, ఏ పొలిటీషియన్ కూడా ఇష్టం లేకపోతే తనకి ఇష్టం లేదని చెప్పొచ్చు, దూరంగా ఉండొచ్చు. అంతేగాని భౌతికంగా దాడులకు దిగడం సరైన చర్య కాదు. ఓకే, క్రమశిక్షణ పేరుతోటి షూటింగ్స్లో కూడా చాలామంది కొడతారనే పేరు ఉంది ఆయనకి. అలాంటి అటువంటి చర్యలు చేశారు కాబట్టి ఇప్పుడు మీడియా మీద కూడా అదేవిధంగా దాడి చేశారు. నాకు తెలిసి ఇంతకుముందు జయంతి అనే ఫిల్మ్ యాక్టర్ కూడా ఆయన మీద ఎన్టీ రామారావుకి ఒక ఫిర్యాదు చేశారు. ఒక సినిమాలో తన పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించారని. అటువంటి ఫిర్యాదులు ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉదాహరిస్తున్నామంటే ఎన్టీ రామారావు పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయనే ఈయనకు అవకాశం కల్పించారు. అన్నగారు అని చెప్పుకుంటుంటారు కాబట్టి అప్పట్లో ఈయన మీద అటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి. దాని మీద అప్పటి ఎన్టీ రామారావు గారు కూడా పిలిచి ఈయనకి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా చెప్పారు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన జాగ్రత్తగా లేరనేటువంటి విషయం తాజాగా రంజిత్పై జరిగిన దాడి ద్వారా మరోసారి వెల్లడవుతుంది. ఓకే సార్, నిజంగానే మరి ఇది పర్సనల్ లైఫ్, మీరు మీడియా వాళ్ళు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఈరోజు మీడియా కూడా ఎక్కడి వరకు వాళ్ళ పరిధి ఉందో అంతవరకే వాళ్ళు చిత్రీకరించాలి తప్పితే ఆ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి, బెడ్రూమ్లోకి వెళ్ళి గేట్ల పళ్ళు కొట్టి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ లేదా సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని మీడియా తన మాధ్యమాల ద్వారా వెల్లడించాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటుంది. నిజానికి అది చేయాల్సిన డ్యూటీ కూడా సమాచార హక్కు లేదా సమాచార ప్రసారం హక్కు కూడా మీడియాకు ఉంది. దానిలో భాగంగానే మోహన్ బాబు ఇంటికి జర్నలిస్ట్ వెళ్ళి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళారు తప్ప వ్యక్తిగతంగా ఆయన బెడ్రూమ్లో ఉంటేనో లేదా వ్యక్తిగత లోపల ఉంటేనో ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రాబ్ చేయాలనే ఉద్దేశం మాత్రం కాదు. సమాచారం కోసం వెళ్ళారు. సమాచారాన్ని నేను ఇవ్వను అని చెప్పడం, ఆపటం, నిలువరించడం అనేటువంటి హక్కు వాళ్ళకుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బౌన్సర్ల పేరు మీద కొంతమంది రౌడీలను ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళ ద్వారా దుందుడుకు చర్యలకు పాల్పడటం మీడియా, సెలబ్రిటీస్ విషయంలో అది జరుగుతోంది. అటువంటి చర్యలు పూర్తిగా నివారించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోహన్ బాబు మంచు ఫ్యామిలీ ఈజ్ ఏ సెలబ్రిటీ ఫ్యామిలీ. సో న్యాచురల్గా ఆ విషయాల్ని క్యారీ చేయడం అనేది మీడియా డ్యూటీ. దీనిలో భాగంగానే రిపోర్టర్ వెళ్ళాడు తప్ప వేరే పర్సనల్గా ఏం వెళ్ళలేదు. ఓకే, ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారు కూడా ఇప్పుడు ధర్నా కార్యక్రమానికి వచ్చారు. ఆయన కూడా స్పందించారు, మోహన్ బాబుని చాలా ఘాటుగా విమర్శించారు. సో పొలిటీషియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎలా చూస్తారు? ఖచ్చితంగా చెప్పాలంటే ఈ జరిగిన దాడి జాతీయ, అంతర్జాతీయ జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. ఒక వ్యక్తి మీద, ఒక విధుల నిర్వహణ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దాంట్లో భాగంగానే పలువురు ఈ దాడికి ఖండిస్తూ మద్దతు కూడా తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే మీరు చూస్తున్నటువంటి ఈ ఫిల్మ్ ఛాంబర్లో అనేక మంది వ్యక్తులు రావడం, దీనికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.